నిన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కంప్లీట్ అయిపోయినాయి కదా. అయితే దీని గురించి ఆల్రెడీ నిన్న మార్నింగే మాట్లాడేసాం. అసలు ఏ అంశాల మీద మాట్లాడబోతున్నారు ఈరోజు అనేది. సో నిన్న మార్నింగే చెప్పేసాం కదా. అయితే దీంట్లో భాగంగా చూసుకుంటే మరి ఆఫ్టర్నూన్ ఏకంగా 13 బిల్లులకు సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగిందనమాట. అయితే దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని విషయాల గురించి మాట్లాడారు. అయితే మెయిన్గా ఆయన అంటుంది ఏంటంటే, ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో ఈ రెండిట్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులే ప్రారంభించింది మరి టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాని తర్వాత ఇంకో విషయం ఆయన అంటుంది ఏంటి అంటే, మరి రాయలసీమని ఒక రత్నాలసీమగా కూడా ఇప్పుడు మార్చబోతా ఉన్నాము. దీంట్లో భాగంగానే మరి ఒకసారి మీరు పులివెందుల్లో చూసుకుంటే పులివెందులకి మొదటిసారి నీళ్ళు ఇచ్చింది కూడా మా ప్రభుత్వమే. సో దాని తర్వాత మరి కృష్ణా జలాలన్నింటిని కూడా కుప్పం తీసుకెళ్తాం వల్ల సో దీంతో నా జన్మ సార్థకం అయిపోయిందని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఇంకో విషయం చెప్తుంది ఏంటంటే, మరి అంతకుముందు రాయలసీమ అంటేనే కరువు ప్రాంతంగా చూసేవాళ్ళు. సో ఇప్పుడు మరి రాయలసీమని కరువు రహిత ప్రాంతంగా చేయడమే సో నా మెయిన్ ఎయిమ్ అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు మాట్లాడటం జరిగిందనమాట.